హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. గత లాస్ట్ 4 డేస్గా వైజాగ్లో అయితే విపరీతమైన చలి అయితే వచ్చేసిందండి. వర్షం కూడా చాలా బాగా పడుతుంది. చాలా అయితే చలి బాగా ఎక్కువగా ఉంది. ఈ లైటింగ్ అంతా ఎక్కడ అనుకుంటున్నారా అండి? మార్గశిర మాసం సందర్భంగా విశాఖ ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు దైవైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి రోడ్లో ఇదంతా లైటింగ్ అయితే పెట్టారండి. చాలా బాగుంది. పూర్ణ మార్కెట్ నుంచి కురుపా మార్కెట్ ఏరియా అంతాన మేము ఆ రోడ్లో అలా వెళ్తుంటే ఈ వీడియో అయితే తీశాను. యాక్చువల్లీ నేను ప్రతిసారి చెప్తున్నాను కదండి, నాకు ఆ గుడిలో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వీడియో అయితే ఇస్తున్నారు అని. వాళ్ళైతే 3వ గురువారం సందర్భంగా వీడియో అయితే తీశారండి లోపల అమ్మవారికి అంతాన. అదైతే సెండ్ చేశారు. మీకు చూపిద్దామని నేను ఆ వీడియో మీకైతే చూపిస్తున్నానండి. ఈ లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారండి. చుట్టూ ఇటు అటు షాప్స్ ఉండి చాలా బాగుందండి లైటింగ్. కన్నుల పండుగగా ఉంది లైటింగ్ అయితే. ఈ మార్గశిర మాసం సందర్భంగా అమ్మవారిని 24 అవర్స్ దర్శనానికైతే అలౌ చేస్తారటండి. నైట్ 11:30 to 12 అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఆపుతారంట. 12 అయితే మొదట పూజ చేస్తారట. ఇది 3వ మార్గశిర లక్షవారం కాబట్టి విశేషమైన పూజలు ఉంటాయి, చాలా బాగా చేస్తారు అని చెప్పారండి. ఇదిగోండి, ఇక్కడైతే 100 రూపాయల దర్శనము, 200 రూపీస్ దర్శనము, 500 రూపీస్ దర్శనము ఉన్నాయండి. ఉచిత దర్శనం కూడా ఉందండి. ఇదిగోండి, భక్తులందరూ ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ లైన్లో అయితే నిలబడ్డారండి. ఈ రోడ్ అంతా ఇటు అటు ఖాళీ లేదండి, లైటింగ్స్తో ఉండి చాలా బాగుంది రోడ్ అయితే. ఇదిగోండి, ద్వారానికి కొద్దిగా ముందు నుంచే ఇచ్చేసారండి ఎంట్రన్స్. ఇదిగో చెప్పాను కదా, 100 రూపాయల దర్శనం, 200 రూపీస్ దర్శనము, 500 రూపీస్ దర్శనం అని. కార్లు అవి కూడా మార్నింగ్ పూట అయితే లోపలికైతే అలౌ చేయట్లేదండి, నైట్ కాబట్టి అలౌ చేస్తున్నారు. లైటింగ్ డెకరేషన్ అయితే చాలా బాగుందండి. ఇది అమ్మవారి మెయిన్ ద్వారం అండి. 3వ వారం క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా వచ్చారటండి. అమ్మవారి గుడిని దర్శించుకోవాలంటే గురువారం, మంగళవారం, శనివారం, ఆదివారం చాలా రష్గా ఉంటాయటండి. మిగతా రోజుల్లో ఏ టైం అప్పుడైనా గుడి కొద్దిగా ఖాళీగా ఉంటుందని ఆ గుళ్ళో మాకు తెలిసిన ఆయన అయితే చెప్పారండి. మీరు ఎవరైనా దర్శించుకోవాలంటే ఆ రోజుల్లో దర్శించుకోండి. ఆ రోజు అయితే అమ్మవారికి అయితే వెండి తొడుగైతే ఉండదండి. మార్గశిర మాసం కాబట్టి అమ్మవారికి అయితే ఈ వెండి తొడుగైతే ఈ 1 నెల వేసి ఉంచుతారు. అభిషేకం చేసినప్పుడైతే బంగారు తొడుగు, బంగారు కిరీటం అయితే వేస్తారటండి. అమ్మవారికి నిత్యము పాలాభిషేకము, పసుపు కుంకుమలతో అభిషేకం అది చేస్తారు. అమ్మవారి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.